చూసాం కాబట్టి అవి ఇవాళ రోజున అట్లాంటి సిచ్యుయేషన్ కనిపించట్లేదు. అంటే ఆ కమిట్మెంట్ మంత్రులు కనిపించట్లేదు. అప్పట్లో చంద్రబాబు గారు అంటే ఆ భయం ఉండేది మంత్రులకు కూడా. ఇప్పుడు అదే, అందుకనే చంద్రబాబు గారు మళ్ళీ పాత చంద్రబాబు అవుతాననేది అదే. అప్పుడు 99-2004 టైంలోనే చూసింది నేను అది, ఆయన ఎలాగ ఉంటుంది అనేటటువంటిది. కానీ సార్ ఇక్కడ ఇందులో కొన్ని కీలక శాఖలు అంటే ఎక్కువగా ఫైల్ పెండింగ్ లో ఉన్న శాఖల గురించి చెప్పినప్పుడు సాధారణ పరిపాలన శాఖ, ఆర్థిక శాఖ, జలవనరుల శాఖ, మిగిలిన రెండు పంచాయతీరాజ్ ఒకటి, గ్రామీణ అభివృద్ధి, ఈ రెండు పవన్ కళ్యాణ్ గారి శాఖలు, లేదంటే పయ్యావుల కేశవ్ ఒకటి, ఈ నిమ్మల రామానాయుడు. అంటే ఇవే ఎక్కువ పెండింగ్ లో ఉన్న, ఎక్కువ ఫిర్యాదులు ఎక్కడి నుంచే వస్తున్నాయని చెప్పడం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు వాస్తవంగా అందరికంటే ఆయనే ఎక్కువ అందుబాటులో ఉంటారు అధికారులకి, ఎక్కువ ఆయనే క్లియర్ చేసేస్తుంటారు ఫైల్స్ అన్నారు. కానీ ఇక్కడ చూస్తే మొత్తం రివర్స్ లో ఉంది. అంటే ఫైళ్ల పెండింగ్ అధికారులకు సంబంధించింది, మంత్రులకు సంబంధించింది కాదనేది నెంబర్ 1. రెండోది ఏంటంటే ఇక్కడ ఇందులో కీలకమైనటువంటి పవన్ కళ్యాణ్ ఈ మధ్యన సినిమాల షూటింగ్లు అవన్నీ వెళ్తున్నారు కదా, మంత్రులు అక్కడ అధికారులకు ఎన్ని రోజులు అందుబాటులో ఉంటున్నారని లేదు కదా. ఆయన ఉన్నప్పుడు తీసుకుంటారు. అందులో ఆయనకి శాఖలు ఎక్కువ కదా, ఓ పక్కన 5 శాఖలు అంటే అన్ని శాఖల వాళ్ళు ఎక్కడ చేస్తారు. ఇప్పుడు వాస్తవంగా ఆయన కంప్లీట్ గా అక్కడే కూర్చుంటే సెక్రటేరియట్ లో రోజుకు ఒక శాఖ ఫైల్ అన్ని చూసేటప్పటికి ఆయన ఇదంతా అయిపోతుంది. రోజుకు ఒక శాఖ చూస్తే అట్లాగా ఒక 3-4 నెలల పాటు కంటిన్యూగా ఆయన కూర్చోగలిగితే ఇంకా